హలో ఎవ్రీవన్, ఈ సమ్మర్ హాలిడేస్ కి అయిపోయిన క్లాసెస్ బుక్స్ కానీ లేదా పాత బుక్స్ కానీ మెయిన్లీ ఇటువంటి పిక్చర్స్ ఉండే బుక్స్ ఇటువంటివి ఊరికే ఇంట్లో పడి ఉంటాయి కదా, ఇటువంటివి వేరే వాళ్ళకి ఇద్దామన్నా కూడా వాళ్ళకి యూస్ అవ్వు. వీటితో పిల్లలకు మళ్ళీ ఉపయోగపడే మంచి ఐడియా చూపిస్తాను. ముందుగా ఈ బుక్ లో ఉండే పిక్చర్స్ అలాగే వాటి నేమ్స్ నేను కట్ చేసుకుంటున్నాను. సేమ్ ఇలానే నాకు ఎన్ని పిక్చర్స్ అయితే కావాలో అవన్నీ కట్ చేసుకున్నాను. ఈ ఐడియా వచ్చేసి మెయిన్లీ నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ పిల్లలకి అయితే చాలా బాగా యూస్ అవుతుంది. అంతకంటే కొంచెం పెద్ద పిల్లలకు కూడా యాక్టివిటీ లాగా ఉంటుందన్నమాట. ఇలా నేను మ్యాంగో పిక్చర్ కట్ చేసుకుని దాని నేమ్ కూడా కట్ చేసుకున్నాను. అలాగే ఇంకొన్ని కట్ చేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం మిక్స్ చేసేసి మీ పిల్లల ముందు వేసేయండి. వాళ్ళని ఒక్కొక్క పిక్చర్ తీస్తూ దాని నేమ్ కూడా దాని దగ్గర పెట్టమని చెప్పండి. ఇది అప్పుడప్పుడే స్పెల్లింగ్స్ నేర్చుకుంటున్న పిల్లలకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా చదువుకుంటూ సెట్ చేసుకుంటారు. ఇంకొకటి వచ్చేసి ఈ పిక్చర్స్ ని ఏదైనా ఒక వేస్ట్ కార్డ్బోర్డ్ పైన స్టిక్ చేసి వాటి నేమ్స్ రాయమని చెప్పాలి. ఇలా వచ్చేసి కొంచెం పెద్ద పిల్లలకైనా యూస్ అవుతుంది. అంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 5th వరకు ఈ ఐడియా అయితే వర్క్ అవ్వచ్చు. ఎందుకంటే అప్పుడే కదా పిల్లలు స్పెల్లింగ్స్ అన్ని గుర్తు పెట్టుకొని రాయడం నేర్చుకుంటూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి చిన్న పిల్లలకి అనమాట. మనము బయట కార్డ్స్ అని అవని ఇవని కొంటూ ఉంటాం కదా, వాటి ప్లేస్ లో ఇవి చూపించి వీటి నేమ్స్ వాళ్ళకి చెప్పొచ్చు. పిక్చర్స్ అన్ని క్లారిటీగా ఉంటాయి కాబట్టి వాళ్ళు ఈజీగా నేర్చేసుకుంటారు. బయట ఎక్కడ కొనకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఐడియా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.